There are 8 parts of speech. తెలుగులో భాషా భాగాలు 8 రకాలు. 1. నౌన్ నామవాచకం. 2. ప్రొనౌన్ సర్వనామం. 3. వర్బ్ క్రియ. 4. అడ్జెక్టివ్ విశేషణం. 5. అడ్వర్బ్ క్రియ విశేషణం. 6. ప్రెపోజిషన్ విభక్తి ప్రత్యయము. 7. కంజంక్షన్ సముచ్చయము. 8. ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థకము. Noun. A noun is a word that refers to a thing, pen, a person, driver, an animal, dog, a place, Hyderabad, a quality, softness, an idea, justice. Noun అనునది ఒక పదము. ఇది మనుషుల, వస్తువుల, ప్రదేశాల, పక్షుల మరియు జంతువుల, ఐడియాల పేర్లను తెలియజేస్తుంది. దీనినే తెలుగులో నామవాచకం అంటారు. ఎగ్జాంపుల్, రాజు, టైగర్, హైదరాబాద్. Pronoun. Replace the name of the person, place, thing or idea in a sentence. నౌన్ కి బదులుగా ఉపయోగించే పదాన్ని ప్రొనౌన్ అని అంటారు. ఎగ్జాంపుల్, ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే, దస్, దట్, దీస్, దోస్, ఎవ్రీవన్. బెకీ is a very nice friend. She always helps me with my homework. Pronoun in this sentence she. Verb describes an action. Verb అనేది ఒక పదము. ఇది కర్త చేసే పనిని తెలియజేస్తుంది. ఇలా కర్త చేసే పనిని తెలిపే పదాన్ని verb అని అంటారు. Example, run, walk, push. Kids play in the ground regularly. Verb in this sentence play. Adjective describes a noun or a pronoun. Adjective ఇది నామవాచకము యొక్క గుణమును తెలిపేదాన్ని adjective అంటారు. Example, red, short, old, beautiful. She is a good girl. ఇందులో good అనేది గుణమును తెలుపుతుంది. Adverb describes a verb, an adjective or an adverb. The adverb tells us how, where, when. క్రియ గురించి తెలిపేదే క్రియా విశేషణం. షీ వాక్స్ స్లోలీ. ఇందులో స్లోలీ అనేది యాడ్వర్బ్. ప్రెపోజిషన్ ద రిలేషన్ వర్డ్. ఒక వాక్యములోని నామవాచకమునకు లేదా సర్వనామమునకు మరియు వాక్యంలోని ఇతర ముఖ్యమైన పదాలకు సంబంధాన్ని కలిపే పదాలను ప్రెపోజిషన్ అని అంటారు. ఎగ్జాంపుల్, అండర్, ఫర్, సిన్స్. ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద బాక్స్. ఇందులో ఓవర్ అనేది ప్రెపోజిషన్. కంజంక్షన్ కనెక్ట్ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ క్లాజెస్ ఇన్ అ సెంటెన్స్. ఇది ఒక పదాన్ని మరొక పదంతో లేదా ఒక వాక్యాన్ని మరొక వాక్యంతో కానీ కలుపుతుంది. ఎగ్జాంపుల్, అండ్, ఫర్, బట్. వసుడ అండ్ షర్మిల ఆర్ ఫ్రెండ్స్. ఇందులో an అనేది కంజంక్షన్. ఇంటర్జెక్షన్ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్ and is often followed by an exclamation mark. ఇంటర్జెక్షన్ అనునది అనుకోకుండా కలిగే ఫీలింగ్స్ ను తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్, సడన్ యాక్షన్స్, రియాక్షన్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్. వావ్, ద వ్యూ ఇస్ అమేజింగ్. Wow అనేది ఇంటర్జెక్షన్. Thank you for watching. Please subscribe.